దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక పాట రాస్తూ ఆ! ఒక లైన్ దగ్గర ఒక మాట ఏదో పడాలి అక్కడ. అక్కడ పడట్లేదు. చాలా తర్జన పడుతున్నాడు కృష్ణశాస్త్రి గారు. హ్మ్. అది 'మావి చిగురు తెనగాని కోయిల పలికేనా' అనేటటువంటి పాట. పాటండి. అప్పుడేమో పద్మరాజు గారు వచ్చారండి కృష్ణశాస్త్రి గారు. హ్మ్. నేనెప్పుడు కృష్ణశాస్త్రి గారి పక్కనే కూర్చొని ఉంటాను కదా! వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా. అవునండి. సో, పద్మరాజు గారు వస్తే దాని మీద ఆ సంభాషణలో ఈయనేదో రాసి చూపించాడు ఆయనకి. హ్మ్. రాసి చూపిస్తే ఆయన చదివి, ఆయన ఆలోచించి వెంటనే అక్కడ సరిపోయేటటువంటి ఒక మాట కంట్రిబ్యూట్ చేశారు పద్మరాజు. ఓహోహో! గ్రేట్. కంట్రిబ్యూట్ చేస్తే ఈయన అని గబుక్కున అది రాశాడు. ఆ! తర్వాత తెలిసిందేంటంటే దేవులపల్లి కృష్ణశాస్త్రికే ఒక మాట కంట్రిబ్యూట్ చేయగలిగేటువంటి మేధస్సు ఉన్న వ్యక్తి అని, ఆయన అంత గొప్పవాడని తర్వాత తెలిసింది నాకు. అదే. గ్రేట్ పర్సన్ అండి. అవును. పద్మరాజు గారు. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. యెస్. సింపుల్ లివింగ్. మీ గురువు గారికి గురువు గారు మా గురువు గారికి గురువు గారు పద్మరాజు గారు. ఓకే. ఆయన అప్పచెప్పారు స్టోరీ డిస్కషన్ లో. అక్కడి నుంచి గురువు గారు కాంట్రిబ్యూషన్ మొత్తం మీద మేము అందరం కలిసి ఒక సబ్జెక్ట్ ఆ నావెల్ ని, మాదిరెడ్డి సులోచన సద్య నావెల్ ని ప్రపోజ్ చేసింది కూడా పాల్గొం పద్మరాజు గారే. అచ్చా. ఆ నావెల్ ని అది వేరే ఓ ప్రొడ్యూసర్ దగ్గర రైట్స్ ఉంటే వాళ్ళు తీద్దాం అనుకున్నారండి, తీయలేకపోయారు. వాళ్ళని అడిగి మీకు నేను ఇప్పిస్తాను, మనం ఆ డబ్బులు ఇచ్చేసి మనం తీసుకుంటే బాగుంటుందని ఆ నావెల్ మనం తీసుకున్నాం. వెరీ గుడ్. తీసుకున్న తర్వాత అక్కడి నుంచి 12,000 అడుగులే వచ్చిందండి. ఏం చెయ్యాలి? గురువు గారు అన్నారు, ఇక్కడ ఎందుకు పెట్టాను హైదరాబాద్ లో షూటింగ్ అండి అది. దానికి డైలాగ్ రైటర్ గురువు గారండి ఆ సినిమాకి. గురువు గారిది ప్రేమాభిషేకం జరుగుతుందండి. సో ఇక్కడున్నాడు ఆయన, నేను అక్కడ షూటింగ్ ఎలా చేస్తాను? సరే పని చేయవే, హైదరాబాద్ లో పెట్టేసుకో సినిమా అంతాను అని చెప్పి సారథి స్టూడియోలో పెట్టామండి షూటింగ్. రోజు పొద్దున్నే నేను లేచి 5:30 గురుగారి దగ్గరికి వెళ్ళడం. అన్నపూర్ణ హోటల్లో ఉండి కూడా ఆయన. నేను కూడా అక్కడే రూమ్ తీసుకుని ఉన్నాను. నేను కూడా గురుగారికి దగ్గరగా ఉండొచ్చు కదా అని వెళ్ళి పొద్దున్నే ఆయన రూమ్కి వెళ్ళేవాడిని. ఆయన రెడీ అయిపోయి అన్నపూర్ణ స్టూడియో కారులో వెళుతూ నేను వెనకాల సీట్లో కూర్చుని టేప్ రికార్డర్ పట్టు కూర్చునేవాడిని. ఆయన చెప్తా ఉంటే రికార్డ్ చేయడానికి రికార్డ్ చేసి అన్నపూర్ణ స్టూడియో వచ్చే లోపల సీన్ చెప్పేసివాడు ఆయన. ఆ రోజు ఎన్ని సీన్లు ఉన్నాయి అన్ని సీన్లు చెప్పేసివాడు. ఆయన సీన్లు రాసుకోవాలి, తర్వాత రాసుకునేవాడు సెట్ లోకి వెళ్ళి ఆయన. నేను వచ్చేసి అక్కడ ఆయన దింపేసి నేను వచ్చేసేవాడిని నా కారులో. సారథి స్టూడియోకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్కి ఇచ్చేసేవాడు. సో ఆ విధంగా చందమామ సినిమా హైదరాబాద్ లో ఫుల్ షూటింగ్ జరిపామండి. అంటే ఆంధ్రాలో అప్పట్లో మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మనం మద్రాసులో ఉన్నాం అప్పట్లో. తమిళనాడులో. సో తెలుగు రాష్ట్రంలో షూటింగ్ చేస్తే సబ్సిడీ వచ్చేది, అందుకోసం వచ్చేది. కానీ ఇప్పుడు 500 అడుగులు చేయాలి మళ్ళీ నేను. ఎలాగా మళ్ళీ ఆంధ్ర రావాలి. గురువు గారు ఏమన్నారంటే, వద్దయ్యా పుత్తూరు దగ్గర చెయ్యి, దగ్గర చేస్తే సరిపోద్ది, బాగుంటుంది. ఆంధ్ర కింద లెక్కే కదా, పొద్దున్న వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేయచ్చు. 5-6 సీన్లు 500 అడుగులు నువ్వు ఒక రోజులో తీసి అవతల పరేస్తావు అన్నాడు ఆయన. నిర్మలమ్మ, చిడతల అప్పారావు, ఇలాగా కొంతమంది గ్యాంగ్, వంగ అప్పారావు గారని వాళ్ళని వేసుకుని మేము పుత్తూరు వెళ్ళామండి షూటింగ్ చేయడానికి. ఒక వీధిలో టిఫిన్లు చేసిన తర్వాత కెమెరా పెట్టుకుని అన్నీ చేసాం. ఒక షాట్ తీసానో లేదో, రెండో షాట్కి 4-5 కార్లు వచ్చి జీపులు వచ్చేసి ఆగిపోయి జనం మొత్తం ఆ జీపుల్లోంచి దిగేస్తే అనుచరులు కొంతమంది షూటింగ్ చేయడానికి వెళ్ళేది. ఆగండి అదేంటి సార్ షూటింగ్ చేయడానికి ఇల్లేదంటారేంటి, మీరు ఎవరు అసలను అని అడిగాను నేను. నిర్మలమ్మ బెత్తరపోతే మేము ఎవరైతే మీకు అనవసరం, ఇక్కడ షూటింగ్ చేయడానికి ఇల్లేదండి. ఇదిగోనండి గవర్నమెంట్ పర్మిషన్ అని పర్మిషన్ ఇచ్చాను. మన సెక్రటేరియట్లో హైదరాబాద్ లో పర్మిషన్ తీసుకున్నాం పుత్తూరులో షూటింగ్ చేయడానికి. అప్పుడు తీసుకోవాలి కదా పర్మిషన్. ఏంట్రా వీళ్ళు ఎలా ఉన్నారు బాబు అని చెప్పి తీనివ్వలేదు సార్ మమ్మల్ని. అన్ని సర్దుకుని మేము బయలుదేరి మళ్ళీ ఇంకొక వీధికి వెళ్ళాం సార్. అయ్యో, అక్కడ ఇదే తతంగం సార్. 3వ వీధిలో నిర్మల తగులుకుందండి. ఎవడరా మీరు, ఏమనుకుంటారు, అది పోలీసు వాళ్ళు పిలవమంటారా అని అడిగిందండి. పోలీసు వాళ్ళు పిలవమంటాం కాదు, మా ఓనర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. ఎవడా మీ ఓనరు? వాళ్ళ థియేటర్ ఓనరు.
మా ఓనరు రమ్మంటున్నాడు ఆయన, అది ఇది. సర్లే అయితే వెళ్ళు అని నమస్కారం పెట్టేసి మేము అన్నీ సర్దుకుని నాగలాపురంలో చేద్దాంలే పోనీ అట్లీస్ట్ అని చెప్పి మేము బయలుదేరి వస్తా ఉండగా ఆ పుత్తూరు రైల్వే గేట్ దగ్గర ఆపేశారు సార్ మమ్మల్ని. మళ్ళీ వాళ్ళు జీప్లు ఆపి మళ్ళీ లోపలికి వెళ్ళాను. ఏంటయ్యా మీరు, అది మా ఓనర్ గారిని కలిసి కానీ మీరు వెళ్ళడానికి వెళ్ళేది, బోర్డర్ దాటలేరు మీరు అన్నాడు. అక్కడికి వెళ్ళాం సార్ ఓనర్ గారి దగ్గరికి. ఆయన దర్జాగా కూర్చున్నాడు. రండి కూర్చోండి. అమ్మా నిర్మలమ్మ నమస్తే, అమ్మా చిత్తలప్పర గారు నమస్తే, బాగున్నారా? అది మీరు రేల నరసింహారావు గారు దాసనారాయణ గారు అసోసియేట్ గారు, నమస్కారం సార్. సరే ఇంతకీ ఏంటి సార్ అన్నాడు. నేను ప్రొడ్యూసర్ నండి, కెమెరామెన్ దేవరాజ్ గారితో కలిపి సినిమా తీశాను, ఇక్కడ షూటింగ్ జరుగుతుంది అని ఇప్పుడు ఎవరో వచ్చి చెప్పారు, మీకు తెలీదా? మీరు సినిమా వీళ్ళు పెద్ద ప్రొడ్యూసర్ అని చెప్పుకుంటున్నారు ఇక్కడ అని 2-3 అడిగారు వచ్చి నన్ను. ఈ ఊళ్ళో షూటింగ్ జరుగుతూ కూడాను. అంచేత నాకు అవమానం అయిపోయింది. అయినా నా దగ్గరకు వచ్చి మీరు బ్రేక్ఫాస్ట్ చేయకుండా, లంచ్ చేయకుండా, ఏమీ చేయకుండా, నా ఆతిథ్యం సేకరించకుండా మీరు షూటింగ్ స్టార్ట్ చేయడానికి వీలు లేదు, ఈ ఊళ్ళో కూర్చునే లేదు. అదే సినిమా వాడికి సినిమా వాడంటే అభిమానం. అది అసలు విషయం. నేను రమణమ్మంది, నీ అభిమానం పాడుగాను, మీ అభిమానం ప్రాణం తీశారు కదా. కాదు, ఇప్పుడు టిఫిన్ చేసి మీరు వెళ్ళండి షూటింగ్కి. ఏ వీధిలో చేసుకోవాలన్నా మాకు పోలీసులు అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, మా వాళ్ళు ఇది వీళ్ళే ఉంటారు మీ వెనకాల మొత్తం అని ఆ రోజంతా టిఫిన్, బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్ పెట్టించి మమ్మల్ని పంపించాడు సార్. ఇది ఒక చక్కని ఇన్సిడెంట్. రెండో ఇన్సిడెంట్ అండి, షూటింగ్ బ్యాకప్ అయిపోయిందండి. వస్తున్నామండి మేము కారులో వస్తున్నాం. కారులో వస్తూ ఉండగా చిడతలప్పారావు ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు, నిర్మలమ్మ గారు బ్యాక్ సీట్లో కూర్చుంది, పక్కన కెమెరామెన్ కూర్చున్నాడు, ఈ పక్కన నేను కూర్చున్నాను ఒక కారులో. చిడతలప్పారావులాగా రోజుగా కూర్చుని ఉన్నాడు. నిర్మలమ్మ అడిగింది, నెత్తి మీద ఒకటి కొట్టింది వెనకాల నుంచి, అరే చచ్చినాడా ఏంట్రా, ఎప్పుడు నవ్విస్తూ ఉండేవాడివి, అంత రోజుగా కూర్చున్నావు ఏంటి, మనం 1 hour ప్రయాణం చేయాలి, 1.5 hours, చెప్పరా కబుర్లు ఏమన్నా అది ఇది అని. ఏంటి నీ వర్రీ ఏంటి, ఇంటి దగ్గర నీ ఫ్యామిలీ ఏమన్నా ఇదిగా ఉన్నారన్నా, లేకపోతే ఏంటి అసలు ప్రాబ్లం, నీ ప్రాబ్లం ఏంటి అన్న. ఏమీ లేదమ్మా, ఒకటి మనకు చెయ్యో కాలు ఇరిగిందనుకో, కట్టించుకోవడానికి పుత్తూరు రావాలి కదా, కట్టించుకుని వెళ్తాం అంటే ఆ ఖర్చులన్నీ అవుతాయి కదా మనకి, రావడం పోవడం ఇవన్నీ. ఆ ఇరిగే కాలో చెయ్యేది ఇప్పుడు ఇరిగేస్తే ఆ కట్లన్నీ నాగి ప్రొడ్యూసర్ గారి అకౌంట్లోకి వెళ్ళిపోతాయి కదా అని వర్రీ పడుతున్నాను. మీకు ఆతిథ్యం వచ్చిన ప్రొడ్యూసర్, ఆ ప్రొడ్యూసర్ కాదు, ఈ చందమామ ప్రొడ్యూసర్ ఖర్చులు కలిసి వచ్చేస్తాయి కదా 2 ఛార్జీలు. కోవచెలియన్ గారు చచ్చినాడా ఏంటి రసము కోరుకుంటాను, కాలో చెయ్యగాలని కోరుకుంటావేంట్రా. అయిపోయింది సార్. మొత్తానికి మీరు అనుకున్న లెంగ్త్ వచ్చేసింది, చందమామకి 500 feet లెంత్ వచ్చేసింది. ఇంకొక ఇన్సిడెంట్ ఉంది సార్. వస్తూ ఉండగా దానిలో ఒక చోట అత్యద్భుతంగా ఈ జొన్న కంకిలు, వేరుశనగ పంట అత్యద్భుతంగా ఉండి వేరుశనగలు బాగా పండేసినాయి. పండేస్తే నిర్మలం చూసి, ఒరే అపరా చూడరా వేరుశనగలు చాలా బాగున్నాయి, అవి కోసుకుని తీసుకెళ్ళి మనం నానబెట్టి ఇచ్చేసుకుంటే చాలా బాగుంటాయిరా, కొన్ని కోసుకెళ్దామా అంది. ఈవినింగ్ 5:30 అయిందండి. వీళ్ళిద్దరూ దిగి వెళ్ళి కారు బాబు అని చెప్పి కారు ఆపించి వెళ్ళారు. చిత్తలప్పుర కోస్తున్నాడు, ఈ అమ్మాయి చెంగులో వేసుకుంటుంది ఎన్నీనండి. దూరం నుంచి దాని ఓనర్ చూశానండి, చేతిలో కర్రట్టుకుని తిరుగుతున్నాడు అటు ఇటును. ఆడు కర్ర పట్టుకుని వచ్చి, ఎవడరా మీరు బాధ్యత కోసేస్తారు అది ఇది అని చెప్పి కర్ర పట్టుకుని వచ్చేసాడండి. వీళ్ళకి భయపడిపోయి కారు ఎక్కేశారండి వీళ్ళిద్దరు. ఎవరు నిర్మలమ్మను చిడతలప్పారావు. కారు గట్టిగా వచ్చి ఆపేసి ఆ డోర్ దగ్గరికి వచ్చి అని డోర్ తీసి కాళ్ళకి నమస్కారం పెట్టి, అమ్మా మీరు మహానుభావులమ్మా, ఇది సినిమాలమ్మా బాబోయ్, అసలు మీరు ఒక్కో సినిమాలో నాకు అక్కలెక్క కనిపిస్తారు, ఒక్కో సినిమాలో మా తల్లిలే కనిపిస్తారు, బ్రహ్మలే కనిపిస్తారు, అది ఇది, మీరు వేరుశనక్కాయలు కావాలా కూర్చోండి నేను కోయించిస్తాను. నీ ఒకరిని పిలిచి వాడిని ఒక బస్తాడు కోయించి కారులో పెట్టి పంపించాడు సార్. ఫేస్ వాల్యూ. సో ఇలాంటి చక్కని ఇన్సిడెంట్లతో సినిమా పూర్తి చేసిన తర్వాత
సినిమా రిలీజ్ ఆగింది సార్.